చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు. అది కూడా రిపోర్ట్ చేశారు. అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం. నాకు తెలిసి 2007కు పూర్తవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పడటం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తేట తెల్లం అవుతుంది. 2007కి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు. నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను. 2007కు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు. ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు. మా మీద బురదటం తప్ప, అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఇంకా అలా అంటుంటాడు. గేట్లు కూడా ఆయన గేట్లు పెట్టేస్తాడు. ఇందాక చూశారుగా మీరు. అటు ఇటు దిమ్మగట్టి గేట్లు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే. మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు, అందుకే కొట్టుకుపోయాయి. ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు. ఆయన పెడతాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సో మా మీద బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెయ్యని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు. అది నా సమాధానం. ఎస్, మేము 2022కే పూర్తవుతుందనేది మేము విశ్వసించాం. దానికి కారణం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనే విషయం నిపుణులు చెప్పేంత వరకు నిర్ధారణ కాలేదు. నేను వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేము అని చెప్పాను లేదా? మా టైంలోనే చెప్పింది. మా టైంలోనే 2022కి పూర్తవుతుందని చెప్పాం. కానీ లోపాలను గమనించిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పాం. ఎన్నికలకు ముందు పూర్తి కాదని కూడా చెప్పాను నేను. ఐ నో ది ప్రాక్టికాలిటీ. నేను వెళ్ళాను, స్టడీ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగలుగుతానండి. 2019కే పూర్తి చేస్తా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు మళ్ళీ 2007 దాకా తీసుకున్నాడు? డయాఫ్రామ్ వాల్ విషయంలో నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధమని చెప్పాను. డయాఫ్రమ్ వాల్ విషయంలో మా వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పాడు కదా, దానికి ఇరిగేషన్ మంత్రి గారు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా. చర్చకి వాళ్ళ వల్లే కొట్టుకుపోయిందని నేను నిరూపిస్తానని కూడా చెప్పా. అనేక సందర్భాల్లో చెప్పా. ద సింపుల్ పాయింట్ ఈజ్ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలా అవసరం లేదా? నెంబర్ 1. నెంబర్ 2, జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? తీసుకుంటే తీసుకున్నావు. 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లకే నేను కడతానని ఎందుకు ఒప్పుకున్నావు? దిస్ ఇస్ ద పాయింట్. టెల్ మీ ది ఆన్సర్ మై డియర్ సీఎం. ఎవరైనా ఇల్లు కట్టడానికి ఎవరైనా వస్తే పాత రేట్ల ప్రకారం ఎవరైనా ఇల్లు కడతాడా? నాకు అర్థం కాదా. ఉన్న కొద్ది రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? 17లో నువ్వు ఆర్డర్ తీసుకుని 17లో నువ్వు ప్రారంభించి 13-14 రేట్లతోనే 22,000 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నావు. 55,000 కోట్లు అయింది అది ఇప్పటికి. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఏటీఎం అని చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు. ఏటీఎం డబ్బులుగా చేద్దామనే ఒక దురుద్దేశంతో తప్ప పోలవరం ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అది నువ్వు కలలుగన్న ప్రాజెక్టు కాదది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును ఆయన ప్రారంభించాడు. అతి కష్టం మీద ప్రారంభించాడు. రాష్ట్రం డబ్బుతోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది కేంద్రం టేకప్ చేసింది. కేంద్రం టేకప్ చేస్తే దీన్ని అదనుగా తీసుకుని దానిలో డబ్బులు కాజేయడం కోసం మా రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, మీరు డబ్బులు ఇవ్వమన్నావు, ముంచేశావు. ఇది తీవ్రమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ద్రోహం చేస్తున్నాడు. అక్కడ పనులు సరిగ్గా జరగటం లేదు, క్వాలిటీ లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిపుణుల కమిటీ చెబుతున్నటువంటి మాట. ఆ నిపుణులు కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళిద్దరు, కెనడా వాళ్ళిద్దరు, ద వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే.